నమస్తే, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. రీసెంట్గా సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఇది. దీనిపై పోలీసులు, వైద్య శాఖ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో సంచలన విషయాలు బయటికి వచ్చాయి. ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పేరిట ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్లో అసలు టెస్ట్ ట్యూబ్ బేబీస్నే చేయడం లేదని, మొత్తం హ్యూమన్ ట్రాఫికింగ్తో పాటు చాలా అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారని గుర్తించారు. ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కు 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా మంచి పేరు ఉంది. దీనికి సికింద్రాబాద్తో పాటు విజయవాడ అండ్ విశాఖపట్నంలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. సో ఈ 3 బ్రాంచెస్ నుంచి భారీగా హ్యూమన్ ట్రాఫికింగ్ అనే తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు అధికారులు. దీంతో పాటు పురుషుల వీర్యం, స్త్రీల అండాన్ని ట్రాఫికింగ్ చేస్తున్నట్లు, వీటిని ముంబై, గుజరాత్ ఇటువంటి స్టేట్స్కు తరలిస్తున్నట్టు, ఇదంతా అక్రమంగా చేస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఇది ఎలా బయటికి వచ్చింది? దీన్ని ఫస్ట్ ఎవరు బయటికి తీసుకువచ్చారు? ఈ భాగవతం అంతా ఇప్పుడు జరిగిందా, గతంలోనే జరిగిందా? అయితే గతంలో జరిగి ఉంటే ఇప్పటి వరకు ఎందుకు బయటికి రాలేదు అనే విషయాలన్నిటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, ఫస్ట్ ఈ టెస్ట్ బేబీ సెంటర్లోని అక్రమాలు ఎలా బయటికి వచ్చాయి అనే విషయంపై మాట్లాడుకుందాం. రాజస్థాన్కు చెందిన ఓ జంట తమకు పిల్లలు పుట్టడం లేదని టెస్ట్ బేబీ సెంటర్ను సంప్రదించారు. దాదాపు 1 ఇయర్ బ్యాక్ అనుకోండి. ఆ 1 ఇయర్ బ్యాక్లో వీళ్ళను సంప్రదించారు. తమకు పిల్లలు పుట్టడం లేదు అని. డాక్టర్ నమ్రత అని ఆమె ఈ 3 సెంటర్లను నడిపిస్తుంది. ఆమెనే చీఫ్ అండ్ ఎండి కూడా. సో ఆమెను సంప్రదించారు. ఆమె ఏమని చెప్పిందంటే, మీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు, బట్ 1 ఛాన్స్ అయితే ఉంది. అదేమిటంటే సరోగసీ ద్వారా మీకు పిల్లలను పుట్టించవచ్చు. దానికి నేను ట్రై చేస్తాను, దానికి చాలా ఖర్చు అవుతుంది అని వారిని బాగా నమ్మించారు. ఎందుకంటే ఈ దంపతులు ఎవరైతే ఉన్నారో చాలా బాగా డబ్బున్న వారని తెలుస్తుంది. సో ఇక డబ్బులున్న వారిని గురించి మనందరికీ తెలిసిందే కదా, ఎంత లాగాలంటే అంత లాగడానికి ట్రై చేస్తూనే ఉంటారు. సో అదేవిధంగా ఈ డాక్టర్ నమ్రత కూడా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగడానికి అయితే ట్రై చేసింది. దాదాపు 30 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. ఈ 30 లక్షలు అంటే జస్ట్ సెరోగసీ ద్వారా పిల్లలను పుట్టించడానికి ఆ దంపతుల దగ్గర 30 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. వారు కూడా పిల్లలంటే చాలామందికి అమితమైన ప్రేమ ఉంటుంది. పిల్లలు లేని వారికి ఆ బాధ తెలుస్తుంది కాబట్టి వారు కూడా ఇక తమకు పిల్లలు పుడతారు కదా అనే ఆనందంలో 30 లక్షల రూపాయలను చెల్లించారు. ఫస్ట్ ఈ 30 లక్షల్లో 15 lakhs చెక్ ద్వారా, మరో 15 lakhs బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా ఇలా ట్రాన్స్ఫర్ చేశారు. సో మొత్తం 30 లక్షలు కట్టేశారు. ఆ తర్వాత మీకు సరోగసీ చేస్తాను అని ఒక అద్దె గర్భం, సరోగసీ అంటే ఏం లేదు, అద్దె గర్భం అని తెలుగులో అంటాము. దీన్ని ఎలా చేస్తారంటే, భర్త వీర్యం ఉంటుంది, భార్య నుండి అండం తీసుకుని ఈ రెండింటిని కలిపి వేరే అద్దె గర్భం, అంటే ఎవరైనా పేదలు ఉంటారు కదా, వారికి డబ్బు ఆశ చూపి వాళ్ళ గర్భంలో ప్రవేశపెడతారు. సో వాళ్ళ గర్భంలోనే అండం పెరుగుతూ ఉంటుంది. ఆ పిల్లవాడు బయటకు వచ్చిన తర్వాత ఆ పిల్లవాడిని వీరికి ఇచ్చేస్తారు. ఇదంతా మొత్తం లీగల్గానే, అంటే మన ఇండియాలో ఈ ఫెసిలిటీ అనేది లీగల్గానే నడుస్తుంది. అది కూడా కొన్ని సర్కమ్స్టాన్సెస్లో మాత్రమే చేయాల్సి ఉంటుంది. సరోగసీ అందరికీ చేయడానికి కూడా వీల్లేదు. అంటే ఛాన్సెస్ అస్సలు లేని వారికి మాత్రమే ఇది చేయాల్సి ఉంటుంది. సో ఈ సరోగసీ అనే దాన్ని, వీరికి పిల్లలు పుట్టే అవకాశం లేదు అని డాక్టర్ నమ్రత వారిని నమ్మించింది. యాక్చువల్లీ ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం ఉంది అని రీసెంట్గా డాక్టర్స్ చేసిన పరిశోధనల్లో తేలింది. అయినా కూడా వారికి అవకాశం ఉన్నా కూడా డాక్టర్ నమ్రత డబ్బుల కోసం వారిద్దరిని నమ్మించడానికి బాగా ట్రై చేసింది. దీనివల్ల వారు కూడా ఇక పిల్లలు లేని పరిస్థితి కాబట్టి వాళ్ళు కూడా నమ్మి 30 lakhs అమౌంట్ పే చేశారు. ఆ తర్వాత అద్దె గర్భం కదా, అంటే ఇప్పుడు పేదలు ఎక్కువగా ఈ అద్దె గర్భాన్ని తీసుకుంటూ ఉంటారు కాబట్టి వారికి తినడానికి సరిగా తిండి ఉండదు. జనరల్గా ఎవరైనా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు చాలా పోషకాహారాలు ఇటువంటివి తీసుకోవాలి కాబట్టి మధ్య మధ్యలో డబ్బులు కూడా చెల్లించారు. ఒక్కోసారి 90,000, కొన్నిసార్లు 1,00,000 రూపాయలు. ఈ విధంగా ఆమె తిండి ఖర్చులకు ఇలాంటివి డాక్టర్కు డబ్బులు ఇస్తూ వచ్చారు. అంటే డాక్టర్ త్రూ అటు అద్దె గర్భం అంటే సరోగసీ చేయించుకున్న వారికి డబ్బులు ఇస్తాము అని ఈ నమ్రత అనే డాక్టరు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగుతూనే ఉంది. ఇలా దాదాపు 40 లక్షలు, అంటే 30 లక్షలు పేమెంట్, ఆ తర్వాత మళ్ళీ పైన ఖర్చుల నిమిత్తం ఇంకో 10 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే
ఈ 40 లక్షలు తీసుకున్నప్పుడు అట్లీస్ట్ వారికి పుట్టాల్సిన బేబీ వారికి ఇవ్వాలి కదా, కానీ అది అస్సలు చేయలేదు. ఇక్కడే ఒక ట్విస్ట్ జరిగింది. అదేమిటంటే వీరికి ఇవ్వాల్సిన బిడ్డ కాకుండా ఎవరో బిడ్డను తెచ్చి వీరి చేతుల్లో పెట్టారు. ఓకే, వీరికి ముందుగా ఈ విషయం తెలియదన్నమాట. జనరల్గా అరే మా పిల్లవాడు కదా అని ఎత్తుకుని ముద్దాడుకున్నారు, వారిని ఇంటికి తీసుకెళ్లారు. కొన్ని రోజుల తర్వాత పిల్లాడికి చాలా జ్వరము ఇటువంటివి వస్తూనే ఉన్నాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. అంటే అదే నమ్రత అనే డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే ఆమె జస్ట్ టెస్ట్ బేబీ సెంటర్ మాత్రమే కాబట్టి జనరల్ చెకప్ వంటి వాటికి వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తారు కాబట్టి వీళ్ళు కూడా అలా నార్మల్గానే వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళగా ఈ దంపతులకు ఒక షాకింగ్ విషయం బయటపడింది. అదేమిటంటే ఆ పిల్లవాడికి క్యాన్సర్ ఉంది అని డాక్టర్ తేల్చేశారు. జస్ట్ నిన్న మొన్న పుట్టిన బేబీకి క్యాన్సర్ ఏంటి? మా కుటుంబంలో అంటే భార్య వైపు కుటుంబంలోను ఇటు భర్త వైపు కుటుంబంలో ఎవ్వరికీ క్యాన్సర్ అనేదే లేదు. అలాంటిది పిల్లవాడికి క్యాన్సర్ ఎలా వస్తుంది? అది కూడా ఇంత చిన్న ఏజ్‌లో వచ్చిందంటే అది కుటుంబం నుంచే రావాలి తప్ప ఆ పిల్లవాడికి ఎటువంటి అలవాట్లు ఉండవు కదా. జనరల్‌గా క్యాన్సర్ అంటే మౌత్ క్యాన్సర్ లేదంటే స్టమక్ క్యాన్సర్ ఇటువంటి ఫుడ్ మనం ఏవి పడితే అవి తీసుకోవడం వల్ల, గుట్కాలు ఇలాంటివి నమలడం వల్ల ఇలాంటి క్యాన్సర్‌లు వస్తూ ఉంటాయి. అంటే కుటుంబంలో ఎవరికీ క్యాన్సర్ లేకపోయినా వీరు చేసే అలవాట్ల వల్ల ఇలా క్యాన్సర్ వస్తూ ఉంటుంది. కానీ ఈ పిల్లవాడు నిన్న మొన్న పుట్టిన పిల్లవాడు కానీ అప్పుడే ఇలా క్యాన్సర్ ఎలా వస్తుంది అని వీరు షాక్ అయ్యారు. దీంతో డాక్టర్ ఏమని సిఫార్సు చేశారంటే ఓసారి మీరు DNA టెస్ట్ చేయించండి, అసలు మీ పిల్లవాడా కాదా అనేది డౌట్ ఉంది అని చెప్పగా అదే డాక్టర్ నమ్రత దగ్గరికే వెళ్ళి మాకు DNA టెస్ట్ రిపోర్ట్స్ ఖచ్చితంగా కావాలి అని అడిగారు. దీంతో వాళ్ళు బాగా పట్టుబట్టడంతో ఇక ఆమె చేతులెత్తేసింది. వీరి ఫోన్లను లిఫ్ట్ చేయలేదు. తర్వాత స్విచ్ ఆఫ్ చేసేసింది. దీంతో వీరికి బాగా డౌట్ వచ్చి ఢిల్లీకి వెళ్ళి DNA టెస్ట్ చేయించగా షాకింగ్ నిజం ఒకటి బయటకు వచ్చింది. అదేమిటంటే అసలు ఈ పిల్లవాడు మీకు పుట్టిన పిల్లవాడే కాదు, అటు భర్త తరపు నుండి ఇటు భార్య తరపు నుండి ఎవరి DNA మ్యాచ్ కావడం లేదు కాబట్టి ఈ పిల్లవాడు మీ పిల్లవాడే కాదు అని ఆ DNA టెస్ట్‌లో తేలింది. దీంతో షాక్ అవ్వడం ఆ భార్యాభర్తల వంతైంది. అసలు మేము సరోగసీ ద్వారా పిల్లల్ని పుట్టించామని అనుకుంటే అసలు ఈ పిల్లవాడు మా పిల్లవాడు కాదు అని ఎలా అంటారు అని ప్రశ్నించగా మొత్తానికి అప్పుడు భాగవతం బయటపడింది. ఈ నమ్రత అనే డాక్టర్ దగ్గరే భారీ మిస్టేక్ జరిగింది అని ఆ దంపతులు తెలుసుకుని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. వారు ఇచ్చిన కంప్లైంట్ వల్ల ఈ భాగవతం మొత్తం బయటకు వచ్చింది. అదేమిటంటే ఈ కంప్లైంట్ తీసుకున్న పోలీసులు వైద్య శాఖ అధికారులు వెంటనే సికింద్రాబాద్లోని సెంటర్పై దాడులు చేసి అక్కడ అన్ని సోదాలను నిర్వహించారు. అదేవిధంగా అటు విజయవాడ, విశాఖపట్నంలో ఉన్న బ్రాంచుల్లో కూడా వీరు వెంటనే సోదాలను నిర్వహించగా షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. అసలు ఈ సెంటర్లకు ఇప్పటి వరకు అనుమతులే లేవని తేలిపోయింది. అంటే గతంలో 2021 వరకు ఈ సెంటర్లకు అనుమతులు ఉండేవి. ఆ తర్వాత దాన్ని రెన్యువల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ వీళ్ళు అసలు దాన్ని రెన్యువలే చేసుకోలేదు. అంటే ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ప్రకారం ఈ హాస్పిటల్ అనేది అసలు ఉనికిలోనే లేదు, అంటే వర్కింగ్లోనే లేదు. ఎప్పుడైనా మెడికల్ కౌన్సిల్ ప్రకారం వర్కింగ్లో ఒక హాస్పిటల్ ఉంటుంది అంటే దానికి నెలవారీ చెకప్లు, అంటే నెలవారీ అందులో తనిఖీలు నిర్వహిస్తారు. అన్ని ఎక్విప్మెంట్స్ సరిగ్గా ఉన్నాయా లేదా, ఏమైనా పాడైపోయాయా, ఇటువంటి వాటన్నిటినీ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చెకింగ్ చేస్తూనే ఉంటుంది. ఆ అనుమతులు అనేవి లేకుంటే ఎవ్వరు కూడా మన దేశంలో ఎక్కడ కూడా హాస్పిటల్ అనేవి నిర్వహించడానికి అస్సలు వీల్లేదు. అలాంటిది 2021లోనే వీరి లైసెన్స్ రద్దయినా కూడా ఇప్పటికీ హాస్పిటల్‌ను గుట్టు చప్పుడు కాకుండా వీళ్ళు రన్ చేస్తూ వస్తూ ఉన్నారు. దీనివల్ల భారీగా అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. ఈ సోదాల్లో తేలింది ఏమిటంటే మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం కదా, ఇద్దరు దంపతులకు ఒక బిడ్డనిచ్చిన విషయం. అసలు అలా బిడ్డను వీరు పుట్టించలేదు. అసలు ఆ సరోగసీ అన్నదే అబద్ధం. దంపతులను జస్ట్ నమ్మించారంతే. ఆ పిల్లవాడు ఎవరంటే ఎవరో ఒక ఆమెకు పుట్టిన పిల్లవాడిని తీసుకువచ్చి ఆమెకు 90,000 రూపాయలు చెల్లించి ఆ బిడ్డను వీరికి అమ్మేశారన్నట్టు. అంటే జస్ట్ 90,000కు ఒక బిడ్డను కొనుక్కుని వీళ్ళ చేతిలో పెట్టి వీళ్ళ నుంచి 40 lakhs కాజేశారంటే ఈ డాక్టర్ నమ్రత అనే డాక్టర్కి ఎంత తెలివి ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ రీసెంట్గా జరిపిన సోదాల్లో ఇవన్నీ బయటపడ్డాయి. సో పోలీసులంతా వీటిని తనిఖీ నిర్వహించి అందరినీ అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ నమ్రతతో పాటు వారి సోదరుల్లో ఒకడైతే లాయర్ అంట. ఈ లాయరు నేను లాయర్ని కాబట్టి ఈ హాస్పిటల్పై వచ్చిన కేసులన్నిటినీ వాడే వాదించేటోడట. దీంతో పాటు ఎవరైనా బాధితులు ఉన్నారు కదా, అంటే ఇప్పుడు జరిగిన బాధితుల విషయము ఒక్కటి మాత్రమే బయటకు వచ్చింది. గతంలో ఇలాంటివి చాలా జరిగినప్పుడు ఈ లాయర్ అనేటోడు వారిని బెదిరించేవాడట.
నేను లాయర్‌ని, మీరు ఏమన్నా ఎక్కువ తక్కువ చేస్తే నేను ఖచ్చితంగా మీ మీద కేసు పెట్టి కోర్టుకు లాగుతాను అని బెదిరించడం వల్ల చాలామంది బాధితులు సైలెంట్ అయిపోయారు. సో, ఈ విధంగా ఈ డాక్టర్ నమ్రత అండ్ వాళ్ళ బ్రదర్స్ అందరూ కలిపి చాలా పెద్ద దందాను నిర్వహించారు. మన దేశంలో హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది అంటే ఇప్పుడు ఒక ఎవరో తెలియని లేడీకి పుట్టిన పిల్లవాడిని తీసుకువచ్చి మరొకరు ఎవరో తెలియని వారికి ఇవ్వడం అనేది హ్యూమన్ ట్రాఫికింగ్ కిందకు వస్తుంది. జనరల్‌గా అలా దత్తతకు తీసుకునే అవకాశం చాలామందికి ఉంటుంది. కానీ అది గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం చేయాలి. గవర్నమెంట్‌కు చెప్పి వారి దగ్గర పర్మిషన్ తీసుకొని ఆ తర్వాత మాత్రమే డాక్టర్ సమక్షంలో ఈ విధంగా దత్తత తీసుకునే అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఇలా అసలు ఎవరికీ తెలియకుండా గవర్నమెంట్‌కి చెప్పకుండా ఈ విధంగా ఒకరి బిడ్డను మరొకరు తీసుకోవడం అనేది హ్యూమన్ ట్రాఫికింగ్ కిందకు వస్తుంది. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఎంత భయంకరమైనదో మీకిప్పుడు చెబుతాను. జనరల్‌గా మనం చాలా వరకు సినిమాల్లో చూస్తూనే ఉంటాం. రీసెంట్‌గా 'కుబేరా' సినిమాలో కూడా చిన్న పిల్లలను సైకిల్ చక్రంలో వేళ్ళు పెట్టి వాళ్ళను బాధపెట్టి అడుక్కొని రమ్మని చెప్పడం ఇలాంటివి చూసే ఉన్నాము. 'కుబేరా' సినిమాతో పాటు మనం గతంలో చాలా సినిమాల్లో ఇలాంటివి చాలా వరకు చూసే ఉన్నాం. చిన్న పిల్లలను ఇలా రోడ్ సైడ్ బిచ్చగాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు ఎత్తుకుని వాళ్ళని కావాలని ఏడిపించడం, వాళ్ళకి పాలు ఇవ్వకుండా వాళ్ళని ఏడిపించడం వల్ల అంటే పీపుల్ అరే పిల్లాడు ఏడుస్తున్నాడు కదా అని మనం కూడా రూ. 10 ఇచ్చే దగ్గర ఒక 50 ఒక రూ. 100 ఇచ్చేస్తాం. సో, ఆ పిల్లవాడిని చూసి మనం ఇస్తాం. కానీ ఈ పిల్లవాడు నిజంగా వారికి చెందిన పిల్లవాడు కాదు. ఇలా హ్యూమన్ ట్రాఫికింగ్ ద్వారా పిల్లలను ఎత్తుకొచ్చి వీరి చేతుల్లో పెట్టి వారిని బాధ పెట్టి ఈ విధంగా డబ్బులు సంపాదించుకునే బ్యాచ్ చేతుల్లోకి వెళ్ళిపోవడమే హ్యూమన్ ట్రాఫికింగ్. మరికొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి. చాలామంది ఆడపిల్లలను మిస్సింగ్ చేసి వారిని సౌదీ, దుబాయ్‌లకు అమ్మేస్తూ ఉంటారు. ఇది ఎప్పుడో పాతకాలంలో జరుగుతుంది అని అనుకుంటే చాలా పొరపాటు. రీసెంట్‌గా ఎప్పుడు 2024లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి కదా! ఆ అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అప్పటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కొన్ని వేల మంది మహిళలు మిస్ అవుతూ ఉన్నారు. చాలామంది బాలికలు మిస్ అవుతూ ఉన్నారు. వీళ్ళంతా ఎక్కడికెళ్తున్నారు? ఈ మిస్సింగ్ కేసులన్నీ అసలు ఇప్పటి వరకు ఎందుకు తేలలేదు అని పవన్ కళ్యాణ్ కూడా క్వశ్చన్ చేశారు. ఇదంతా హ్యూమన్ ట్రాఫికింగ్‌లో భాగంగానే ఈ విధంగా జరిగింది అని పవన్ కళ్యాణ్ అన్నారు. సో, ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది మన ఇండియన్ చట్టాల ప్రకారం చాలా తీవ్రమైన నేరం. అటువంటిది ఈ నమ్రత అనే డాక్టరు తెలిసి కూడా అంటే డాక్టర్ చదువుకుని కూడా ఇంత దారుణానికి పాల్పడింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఒక్క హ్యూమన్ ట్రాఫికింగ్ మాత్రమే కాకుండా చాలామంది వీర్యాలను, అండాలను అక్రమంగా సేకరించి అంటే ఈ వీర్యం, అండం సేకరించాలన్నా కూడా ఇండియన్ గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకుని మొత్తం డీటెయిల్స్ తీసుకున్న తర్వాత మాత్రమే వీటిని సేకరించాల్సి ఉంటుంది. కానీ ఈమె దీన్ని అసలు పట్టించుకోకుండా చాలా అక్రమంగా వీటిని సేకరించి ఒక్కొక్కరికి రూ. 4,000 ఈ విధంగా ఇచ్చి వారి నుండి సేకరించి వీటిని ముంబై అండ్ గుజరాత్‌లకు తరలించినట్లు కూడా సోదాల్లో తేలింది. సో, దీంతో నమ్రతను అండ్ ఆమె సోదరులందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని ఇప్పుడు విచారిస్తూ ఉన్నారు. సో, ఈ కేసు ఇప్పటిది మాత్రమే కాదు 2010 అండ్ 2018 అండ్ 2020లో కూడా ఈ నమ్రత అండ్ కో అంటే ఈ బ్యాచ్ పైన ఈమె నడుపుతున్న ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పైన చాలా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఏపీ అండ్ తెలంగాణలతో కలిపి 10 కేసులు ఈ ఫెర్టిలిటీ సెంటర్పై నమోదయ్యాయి. అయినా కూడా పోలీసులు ఎందుకు వీటిని చర్యలు తీసుకోవడం లేదు? అసలు ఈ హాస్పిటల్ ఇంత పెద్ద యాక్టివిటీ ఎలా చేస్తోంది అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. సో, దీనిపై గవర్నమెంట్ అండ్ పోలీసు శాఖ కూడా ఒక్కసారి రీచెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రీచెక్ చేసుకుంటే భవిష్యత్తులో ఎక్కడ తప్పిదం జరిగింది అనే విషయంపై ఒక ఐడియా వస్తుంది. భవిష్యత్తులో ఇంకో ఇన్సిడెంట్‌లో ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవడానికి వీలవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్‌ను లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.